జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంపై హత్యాయత్నం సంచలనం రేపింది. జమ్మూ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై అతి సమీపం నుంచి ఓ వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో నుంచి బయటపడ్డాడు. జమ్మూ కాశ్మీర్లోని గ్రేటర్ కైలాష్ వద్ద ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణంలో దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులకు దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గాని ఆయన వెంటే ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గాని ఎలాంటి గాయాలు కాలేదు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని జమ్మూలోని పురాణి మండీకి చెందిన కమల్ సింగ్ గా గుర్తించారు. హత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ये जो कैप वाला आता है सर कैप वाला नहीं जैकेट वाला है। निकल रहे थे फायर तो निकलते उसने फायर कर दिया उनके ऊपर। జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంపై హత్యాయత్నం సంచలనం రేపుతోంది. జమ్మూ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై అతి సమీపం నుంచి ఓ వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ వద్ద ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణంలో దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులకు దిగేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గాని ఆయన వెంటే ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గాని ఎలాంటి గాయాలు కాలేదు. దుండగుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని జమ్మూలోని పురాణి మండీకి చెందిన కమల్ సింగ్ గా గుర్తించారు. హత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.